వెల్కమ్ టు రమణ టెక్ న్యూస్. ఈ రోజు నేను మీకు యూట్యూబ్ నుంచి అసలు మనీ ఎలా ఎర్న్ చేయాలి, ఎన్ని వ్యూస్ కి ఎంత డబ్బు ఎర్న్ చేస్తారు యూట్యూబ్ క్రియేటర్స్, నేను మీకు ఈరోజు చెప్తాను అనమాట. సపోజ్ మీకు మనము యూట్యూబ్ లో చాలా రకాలుగా మనీ ఎర్న్ చేయొచ్చు. ఏంటంటే ఒకటి గూగుల్ యాడ్సెన్స్ అని చెప్పి మీకు అవగాహన యూట్యూబ్ మీద ఉంటే తెలిసే ఉంటది. యాడ్సెన్స్ అని చెప్పి ఒకటి ఉంటది. తర్వాత ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత స్పాన్సర్ యాడ్స్ తీసుకోవచ్చు. ఓకేనా. ఫస్ట్ మెయిన్ వచ్చేసి యాడ్సెన్స్ కోసమే ఏ యూట్యూబర్ అయినా యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేస్తారనమాట. ఇప్పుడు మీరు చూస్తే దాదాపు ఈ ఏప్రిల్ 1 నుంచి ఏం జరిగిందంటే దాదాపు యూట్యూబ్ నుంచి చాలా మంది అడ్వర్టైజర్స్ వచ్చేసి లెఫ్ట్ అయిపోయారనమాట. అంటే డిఫరెంట్ యూట్యూబ్ వీడియోస్ మీద ఛానల్స్ ఎలాంటి వీడియోస్ మీద అయినా కూడా యూట్యూబ్ వాళ్ళు వీడియోస్ అప్లోడ్ చేసి ఆ కంపెనీస్ కి ఏదైతే అడ్వర్టైజర్స్ ఉన్నారో వారికి నష్టం కలుగుతుందని చెప్పి చాలా కంపెనీస్ వచ్చేసి లెఫ్ట్ అయిపోయాయి అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ నా ఛానల్ మనీ ఎంత వస్తుంది, ఎన్ని ఛానల్ కి ఎన్ని వ్యూస్ వస్తాయి అని చెప్పి ఎన్ని వ్యూస్ కి ఎంత మనీ వస్తుంది అవంతా నేను చూపిస్తాను అనమాట. సపోజ్ ఇప్పుడు నేను గూగుల్ యాడ్సెన్స్ ఓపెన్ చేస్తున్నాను. మీకు ఏంటంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఒక్కొక్క కంటెంట్ మెయిన్ మనము ఏది అప్లోడ్ చేస్తున్నామో అనే కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. యాక్చువల్ గా ఇప్పుడు వచ్చేసి ఈ సిచ్యువేషన్ లో టెక్నాలజీ న్యూస్ మీద, అలాగే కుకింగ్ వీడియోస్ మీద, చాలా మంచి ఎడ్యుకేషన్ వీడియోస్ మీద చాలా మంచి అమౌంట్ అనేది ఎర్న్ చేస్తున్నారు. ఏదైతే ఇంతకు ముందులా ఎలాంటి వీడియోస్ మీద అయినా కూడా యాడ్స్ డిస్ప్లే చేసి అలా మనీ ఇప్పుడు యూట్యూబ్ లో రావట్లేదు అనమాట. యూట్యూబ్ లో మనీ రావాలంటే కంపల్సరీ ఇప్పుడు ఫాస్టెస్ట్ గా నడుస్తున్నదంటే ఒక టెక్నాలజీ వీడియోస్, కుకింగ్ వీడియోస్, మంచి మంచి వీడియోస్ మీద నడుస్తున్నాయి. ఏదైతే న్యూస్ కానీ ఇలా వాయిలేషన్ ఉన్న వీడియోస్ మీద అస్సలు యాడ్స్ చాలా తక్కువ డిస్ప్లే అవుతున్నాయి. ఇంతకు ముందు వచ్చేసి దాదాపు 1000 వ్యూస్ కి అటు ఇటుగా $1 వచ్చేది. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ అసలు ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు సిచ్యువేషన్ నేనేంటంటే న్యూస్ ఛానల్ చేస్తున్నాను, కానీ ఎంత మనీ వస్తుందని చూస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు లాస్ట్ పేమెంట్ అని చెప్పి మీరు ఇక్కడ గమనించవచ్చు. లాస్ట్ పేమెంట్ మీద $168 అనేది లాస్ట్ పేమెంట్ అయిందనమాట. నాకు ప్రజెంట్ సిచ్యువేషన్ ఇప్పుడు 0 బ్యాలెన్స్ ఎందుకు చూపిస్తుందంటే ప్రతి మంత్ 15th అప్డేట్ అవుతుంది కాబట్టి. పర్ఫార్మెన్స్ రిపోర్ట్ లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుంది, ఈ మంత్ ప్రతిరోజు ఎంత ఎర్న్ చేస్తున్నాను, ఎన్ని వ్యూస్ కి ఎంత వస్తుంది అనేది ఇప్పుడు మనం చెక్ చేద్దాం. మీరు యూట్యూబ్ ఛానల్ కానీ ఫస్ట్ బిగినర్ అయితే చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ చూడొచ్చు. మనము టుడే ఇక్కడ రైట్ సైడ్ లో ఉంటుంది, మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకు లాస్ట్ 1 month 3 months మనకి ఎప్పుడు కావాలంటే 1 day లాస్ట్ 7 days ఇలా చెక్ చేసుకోవచ్చు అనమాట. యాడ్ ప్రొడక్ట్స్ లోకి వెళ్ళిన తర్వాత ప్రొడక్ట్స్ పోస్టెడ్ యాడ్సెన్స్ ఫర్ కంటెంట్, ఇదేంటంటే డైలీ మనకు అప్డేట్ చూపిస్తుంది అనమాట. మనం లాస్ట్ 7 days కి క్లిక్ చేసాము. లాస్ట్ 7 days లో చూస్తే ఇక్కడ చూడొచ్చు నాకు $57 అనేది వచ్చాయి. ఈ లాస్ట్ 7 days లో 2,44,000 వ్యూస్ అనేది నాకు వచ్చాయి. వాటిలో 36,000 యాడ్స్ మాత్రమే డిస్ప్లే అయ్యాయి. మీరు గమనించవచ్చు 2,44,000 వ్యూస్ వస్తే 1000 మంది చూస్తే బట్ 36,000 ఇంప్రెషన్లు మాత్రమే వచ్చాయి. అంటే ఇంప్రెషన్ అంటే యాడ్ అనమాట. యాడ్ కనిపించింది. ఎందుకు మరి 2,44,000 మంది చూశారు, అన్ని యాడ్స్ వచ్చేయాలి కదా అని మీరు అనుకోవచ్చు. అదే మరి అలా రావు. ఇప్పుడు 2,44,000కి 36,000 అంటే చాలా తక్కువ అనమాట. ఇప్పుడు కింద చూస్తే కిందిలో చూస్తే ప్రతి డే వైజ్ చూపిస్తాను అనమాట మీకు. ఇక్కడ చూడొచ్చు జూన్ 1వ తేదీ 30,000 వ్యూస్ వచ్చాయి. అంటే 3,000 ఇంప్రెషన్లు వచ్చాయి, యాడ్లు కనిపించాయి, 792 క్లిక్స్ వచ్చాయి అనమాట. ఇక్కడ చూస్తే టోటల్ ఎర్నింగ్స్ 5.27 అనమాట. జూన్ 2nd చూడండి 15,000 వ్యూస్ వచ్చాయి, 2,000 ఇంప్రెషన్స్, 551 క్లిక్స్, $3.54 అనమాట. ఇక్కడ మీరు చూస్తే లాస్ట్ 4 days నుంచి చూడొచ్చు. ఇక్కడ ఈ రోజు చూడండి జూన్ 7th అంటే ఆల్మోస్ట్ $11.11 వచ్చాయన్నమాట. ఇక్కడ లాస్ట్ 4 days నుంచి చూస్తే మీకు ఆల్మోస్ట్ $10 వస్తున్నాయి. ఇక్కడ వ్యూస్ కూడా చూడొచ్చు మీరు. ఇక్కడ ఎందుకు ఒకసారి మీరు గమనిస్తే
ఇక్కడ 39,000 వ్యూస్ కి $10 వచ్చాయి, 10.64. కానీ పైన June 4th నాడు చూడండి మీరు 48,548 వ్యూస్ వచ్చినప్పటికి కూడా జస్ట్ $10.48 వచ్చాయి. అంటే ఏంటంటే ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి క్లిక్ చేస్తున్నారు, సపోజ్ ఇండియాలో ఒక లాగా క్లిక్ చేస్తే కాస్ట్ పర్ క్లిక్ CPC అని చెప్పుకుంటారు అనమాట. మీరు ఎగ్జాంపుల్ చూస్తే సపోజ్ ఒక ఎగ్జాంపుల్ యావరేజ్ తీసుకున్నాం మనము, ఇక్కడ చూస్తే ఈ రోజు చూసుకున్నాం 42,000 వ్యూస్ అంటే $11 వచ్చాయి మనకి. అంటే 40,000 కి ఒక $11 అనుకుంటే 40,000 కంటే అంటే 10,000 వ్యూస్ వచ్చినా కూడా మనకి ఎన్ని వస్తున్నట్టు అప్పటికి దాదాపు 10,000 వాటికి $3 వస్తున్నట్టు. అంటే 5,000 వాటికి 1.5. అంటే మీకు ఇంకా 1000 వ్యూస్ అయితే జస్ట్ సెన్స్ లో వస్తున్నాయి. మీరు గమనించవచ్చు ఇక్కడ ప్రతి చోట అలాగే ఉంది చూడండి. $1,000 వస్తే సెన్స్ లో తప్ప డాలర్స్ ఎప్పుడు రావట్లేదు అసలుకి. అంటే మనకి యాక్చువల్గా 1000కి $1 వచ్చింది అనుకుంటే 40,000 వ్యూస్ అంటే దాదాపు $40 రావాలి, కానీ $11 వచ్చింది. ఎందుకు అంటే మరి అది ఇప్పుడు చాలా యూట్యూబ్ మనీ అనేది చాలా తగ్గిపోయింది. బట్ ఏంటంటే మనం ఏదైతే వీడియో కంటెంట్ మనం ఏ కంటెంట్ తీసుకొని వీడియోస్ క్రియేట్ చేస్తామన్నది మాత్రం చాలా ఇంపార్టెంట్ అనమాట. సపోజ్ ఇప్పుడు టెక్నాలజీ అనుకోండి, టెక్నాలజీ వీడియోస్ మీద చాలా యాడ్స్ ఉంటాయి, మీరు గమనించండి కావాలంటే. అలాగే నార్మల్ గా న్యూస్ ఉన్నవి చేశారనుకోండి, నేను ఫొటోస్ తోనే చేస్తాను అనమాట. కాబట్టి అన్ని చాలా డిఫరెంట్ అనేది ఉంటుంది. బట్ $10 అనేది డైలీ $10 అంటే మంచిగా ఎర్న్ చేసుకోవచ్చు. నేను ఇంకోటి ఏంటంటే డైలీ 1-2 వీడియోస్ జస్ట్ ఒక ½ అవర్ లో వీడియో క్రియేట్ చేసి అప్లోడ్ చేసేయచ్చు అనమాట. బట్ ఇప్పటికే $11 అంటే మంచి అమౌంటే, ఆల్మోస్ట్ $680 రూపీస్ అనమాట. కాబట్టి మీరు మెయిన్ ఛానల్ ఏదైనా క్రియేట్ చేయాలనుకుంటే మాత్రం దాన్ని బట్టి చూసుకోవచ్చు. లాస్ట్ మంత్ చూస్తే మీకు మే చూసుకున్నారంటే చూసారా $144 వచ్చాయన్నమాట లాస్ట్ మంత్ అంతా కలిపి. చూడొచ్చు ఇక్కడ ఏంటంటే మెయిన్ అదే అనమాట. యావరేజ్ అనేది ఎప్పుడు పెంచుకుంటామో మనము ఆటోమేటిక్ గా మీకు మనీ అనేది పెరుగుతూ ఉంటుంది. ఫస్ట్ మీరు ఏదైతే ఇంకోటి డైలీ అప్డేట్స్ ఉండాలి, కంపల్సరీ వీడియోస్ అనేది డైలీ క్రియేట్ చేయాలన్నమాట. అదొక్కటి పెద్ద ప్లస్ పాయింట్. నేను మీకు మరిన్ని వీడియోలు అప్లోడ్ చేసుకుంటాను. అసలు ఇంకా నుంచి ఎప్పుడు వీడియో ఎలా క్రియేట్ చేయాలి ఇవన్నీ కూడా అప్లోడ్ చేసుకుంటాను. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, డెఫినెట్ గా నేను రిప్లై ఇస్తాను. ఏదైనా ఇంకా వీడియోస్ కావాలనుకుంటే, వీటిపైన టెక్నాలజీ పైన వీడియోస్ కావాలనుకుంటే యూట్యూబ్ పైన కామెంట్ చేయండి, డెఫినెట్ గా నేను ఆ వీడియో మీకు ప్రొవైడ్ చేస్తాను. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.